అందరికీ షలోం. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, నా పోషకుడా, నా సంరక్షకుడా, నా జీవిత శక్తి, నా జీవిత పునరుత్థానమా, నా స్వాస్థ్యమా, నా పానీయ భాగమా, నా దాగుచోటు, నా గుడారమా, నా విశ్రయస్థానమా, నా రక్షణ శృంగమా, నా ఎత్తైన కోట, నా ఇంటి దీపమా, నా వెన్నంటి ఉన్న ఎలోహిం, నా ఆయుధమా, నా అలంకారమా, నా పక్షముగా పోరాడే అదోనాయ్, నా విజయ పతాకమా, నా అతిశయమా, నా ఆనందమా, నా కిరీటమా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్య ప్రకారముగా మేము జీవించినట్లుగా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మా మనవులు మా రక్షకుడి విమోచకుడు నజరేయుడైన యెషువా మెస్సీయ నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున మొదటి దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 11వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు సౌలు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు హెబ్రోనులో ఉన్నటువంటి దావీదును కలుసుకొనటానికి వెళ్ళి అక్కడ దావీదుతో ఈ విధముగా అంటున్నారు, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధము. సౌలు రాజుగా ఉన్నప్పటి నుంచే నీవు ఇజ్రాయేలును నడిపించావు కదా. అయితే అదోన వారు నిన్ను రాజుగా చేయమని మరి మాకు తెలియజేశాడు అని ఈ దావీదుతో వారు అనగా సమూయేలు ద్వారా అదోనే వారు చెప్పినటువంటి మాట ప్రకారముగా దావీదుని రాజుగా అభిషేకం చేసినాడు. ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత దావీదు యెరూషలేములో ఉన్న యెబూసీ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉండాలని కోరుకొనగా అక్కడ ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి యెబూసీలు దావీదు అక్కడ ఉండటానికి వారు తీసుకుని వెళ్ళడానికి నిరాకరించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అక్కడ నుంచి సియోను కోటను ఆయన దావీదు పట్టుకొని అక్కడ నివసించి అక్కడ ఉన్న వారిలో ఎవరైతే యెబూసీయులను మొదటగా హతము చేస్తారో వారు ముఖ్యులను సర్వసైన్యాధిపతిగా ఉంటాడని దావీదు సెలవీయగానే సెరూయా కుమారుడు యోవాబు మొదటగా ఆ యొక్క యెబూసీయులను హతము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా దావీదు సెలవిచ్చినట్టుగా ఈ యొక్క యోవాబు సైన్యాధిపతిగాను మరి ముఖ్యుడిగాను ఉండినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.